కూడా దేవుడే ఇచ్చాడు. ఒకవేళ నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావేమో, అన్నీ తెలుసు నేను అందరినీ కూడా శాసించేస్తున్నాను నా నోటి వలన అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజున ఉంటుంది, ఏదో ఒక రోజున దేవుడు శిక్ష విధిస్తాడు. ఆ శిక్షకి మనము అర్హులమే. దేవుడు మన కోసమే ఆయన సిలువలో బలి అయినాడు, మనం చేసిన పాపముల కోసమే ఆయన బలి అయినాడు. కానీ నువ్వు పశ్చాత్తాపడుచున్నావా? ఒకవేళ ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటున్నావు, దేవుని యందు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నావా? దేవుని ఎరిగి ప్రార్థన చేస్తున్నావా? నీవు సర్వ సంపదలన్నీ కూడా క్లుప్తమై ఉన్నవి. అవి ఎక్కడి నుంచి వచ్చినవి? దేవుని వలన వచ్చినవి. ఆయన దగ్గర ప్రతీది కూడా ఉన్నది. నీ శక్తి, నీ బలము, ప్రతి ఒక్కరిది కూడా దేవుని యందే ఉన్నది. మీరు పిలవబడిన వారుగానే ఉండాలి, జ్ఞానులై ఉండాలి. మనుషుల కంటే జ్ఞానము కలిగినది దేవుని బలహీనత, మనుషుల బలము కంటే బలమైనది దేవునిది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశములైన వారునైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరును నందున్నారు అని అతిశయించు ప్రభువును నందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగానే ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు అయ్యున్నాడు. ఎలాగూ జ్ఞానమును కూడా సర్వ సంపదలన్నీ కూడా క్లుప్తమై ఉన్నవి అని అనుకున్నాం కదా. సిగ్గుపడనివ్వడు ఎవరిని. ఏలైనగా